కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నాక గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో తొలి ఓవర్లోనే తానే బౌలింగ్ చేశాడు హార్దిక్ పాండ్యా. ఆ తర్వాతి మ్యాచ్లోనూ అదే ధోరణిని కొనసాగించాడు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో కేవలం ఒక ఓవర్ బౌలింగ్ చేసి హార్దిక్ పాండ్యా 13 పరుగులు ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా సడన్గా బౌలింగ్ చేయకపోవడంతో అతనికి గాయమైందా అనే అనుమానాలు రేగుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్తో హార్దిక్ పాండ్యా ఒక ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. 3 మ్యాచ్ల్లో మొత్తం 8 ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా 11.20 ఎకానమీతో 89 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పటిదాకా ఒకే ఒక వికెట్ తీశాడు. ఇది ఇలా ఉంటే న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ ఇలా చెప్పుకొచ్చాడు. మొదటి మ్యాచ్లో హార్దిక్ పాండ్యా తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. సడన్గా బౌలింగ్ చేయడమే మానేశాడు. అతనికి గాయమైనట్టు ఉంది. నిజంగా అతనికి ఏదో ఇబ్బంది ఉందని నాకు అనిపిస్తోంది. గాయమైనా ఒప్పుకోకుండా ఐపీఎల్ ఆడుతున్నట్టుగా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా విషయంలో నాకు ఏదో తేడా కొడుతోంది. ఖచ్చితంగా అతనికి గాయమైంది, నా గట్టి ఫీలింగ్ అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్.